హలో అండి, ఈరోజు మనం అందరం ఎక్కడికి వెళ్తున్నామంటే బెంగళూరులో ఒక 32 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బెంగళూరు నుంచి కనకపుర రోడ్లో ఉంటుంది. ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్, చాలామంది వినే ఉంటారు ఈ పేరుని. ఇది ఇంటర్నేషనల్ స్పిరిచువల్ సెంటర్. ఇక్కడికి ఎంతోమంది వస్తూ ఉంటారు విజిటర్స్. ఎక్కడెక్కడ నుంచో వస్తారండి, ఎక్కడో విదేశాల నుంచి వస్తారు, అలాగే మన దేశంలో కూడా చాలా రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఉండడానికి కూడా వస్తారు, స్టే చేయడానికి వస్తారు. మేము ఉండేది బెంగళూరులోనే కాబట్టి మేము వన్ డే అలా జస్ట్ వెళ్ళి అవుటింగ్ లాగా మళ్ళీ ఈవినింగ్కి వచ్చేద్దాం అని చెప్పేసి బయలుదేరాం అనమాట. మేమైతే ఇప్పుడు మార్నింగ్ 11 o'clock అలా బయలుదేరాం. 11 అవుతుంది, టిఫిన్ చేసి బయలుదేరాము. ఇక్కడ బస్ ఫెసిలిటీ కూడా అన్నీ ఉన్నాయి, బస్ కూడా ఎక్కి రావచ్చు. అలాగే మెట్రో ఫెసిలిటీ కూడా ఉంది. మెట్రో అయితే మీరు సిల్క్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఆ స్టేషన్కి తీసుకుంటే మీరు అక్కడ దిగిపోయి మళ్ళీ ఇక్కడ బస్ కానీ ఓలా కానీ ఏదైనా ఆటో ఏదో ఒకటి పట్టుకొని మీరు వచ్చేయచ్చు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే డైరెక్ట్గా తీసుకొచ్చేస్తారు ఇక్కడికి. మనకైతే ఇక్కడ డివైడర్ ఉంది, సో తిరుక్కొని ఇలాగ వెళ్దాము. వచ్చేసాం ఆల్మోస్ట్ స్పిరిచువల్ సెంటర్కి, ఆర్ట్ ఆఫ్ లివింగ్కి వచ్చేసాం. చాలామంది రోజు మేము వీకెండ్లో వెళ్తున్నాము. చాలామంది వస్తారు, వీకెండ్స్ ఎక్కువ వస్తుంటారు. ఈరోజు ఎలా ఉంటుందో రష్ ఏంటో మరి తెలీదు. మరి మేము ఎర్లీగా వెళ్తున్నాం కాబట్టి మోస్ట్లీ అంత ఎక్కువ ఉండకపోవచ్చు. మధ్యాహ్నం టైంకి చాలామంది ఎక్కువగా వస్తూ ఉంటారు అనమాట వీకెండ్స్లో. ఉండి ఒక నైట్ అంతా ఇక్కడ స్టే చేసి కూడా వెళ్తారు. ఇదిగోండి మనకి ఎంట్రన్స్కి వచ్చేసాము. గురూజీ గారిది కట్అవుట్ ఇక్కడ పెట్టారు. లోపలికి ఇలాగ ఎంట్రన్స్ అనమాట. చాలా బాగుంటుందండి, ప్రశాంతమైన ప్లేస్ ఇదంతా. లోపల మనకి ఎంతో హాయిగా అనిపిస్తుంది వెళ్ళంగానే. కార్ మనకి లోపల పార్క్ చేసుకోవడం చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది కార్ పార్కింగ్కి. ఎందుకంటే చాలామంది విజిటర్స్ వస్తారు కాబట్టి చాలా పెద్ద ప్లేస్ ఉంచారు, పార్కింగ్ ప్లేస్ మాత్రం. మనం ఇప్పుడు కార్ అయితే ఇక్కడ బాగా నీడ ఉంది, ఈ నీడలోకి వెళ్ళి పార్కింగ్ చేసేసుకుందాం. కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే కార్లు. ఇంకా ఎక్కువ మంది ఇంకెవరు రాలేదు. ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. చూడండి ఇక్కడ బాగున్నాయి కదా గోపురాలు, డోమ్స్ చాలా బాగున్నాయి. ఇది ఎంత మంచి ఆహ్లాదకరమైన ప్లేస్ అంటే వస్తే వెళ్ళబుద్ధి కాదు ఇక్కడ నుంచి, అంత బాగుంటుంది. కార్ పార్క్ చేసుకోవడానికైతే మాకు ఒక నీడ బాగా దొరికింది. ఇక్కడ ముందు కారు పార్క్ చేసేద్దాం. సరే అండి, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము. ఒకటి ఏమేమి ఉన్నాయి ఇక్కడ విజిటింగ్ ప్లేసెస్ ఏంటని చూసుకుంటా ఒక్కొక్కటి అలా వెళ్ళిపోదాము. ముందైతే మనం ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఇది పెద్ద ప్లేస్, ఈ ఓపెన్ ప్లేస్, దాన్ని చూసుకుంటూ వెళ్దాము. మేము రావడం అయితే ఫస్ట్ టైం కాదండి, చాలాసార్లు వచ్చాం అనమాట. ఎవరు మా ఇంటికి వచ్చినా గెస్ట్లు ఎవరు వచ్చినా వాళ్ళని తీసుకుంటూ వచ్చినప్పుడల్లా విజిట్ చేస్తూ ఉంటాము. ఇది నాకు తెలిసి ఇది 5వ సారి, అంత ఎన్నిసార్లు వచ్చినా 5th టైం అనుకుంటాను నేను. ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం ఇన్ఫర్మేషన్ డెస్క్ అనమాట. ఇది మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ ఉంటారు, వాలంటీర్స్ ఉంటారు. వీళ్ళు మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తారనమాట. ఇక్కడ ఏమేమి ఉంటాయని చెప్పేసి అడుగడికి ఇక్కడ బోర్డులు ఉంటాయి, చూసారు కదా. ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే మనకి రూట్స్ అన్ని కరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఏం కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. అలాగే ఇక్కడ అందరూ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారండి. వచ్చిన తర్వాత మాత్రం మనకి అన్నీ చాలా సహాయం చేస్తారు, ఏమి అడిగినా సరే. ఇదైతే మనకి పాదుకావనం అని చెప్తారనమాట. చూసారు కదా, ఇది ఓపెన్ ప్లేస్, ఇదంతా కూడా దీన్ని పాదుకావనం అని పిలుస్తారు. మా ఆయన అయితే ఇక్కడ చల్లగా ఉందని చెప్పి డోమ్ కింద సెట్ అయిపోయారు కాసేపు. మనం ఈ లోపల ఒక టూర్ వేద్దాం, పాదుకావనం అంతా ఎలా చూద్దాము. ఈ చుట్టూతో సరౌండింగ్స్ చూసారా ఎంత బాగుందో, ఆహ్లాదంగా. ఇక్కడ ఏంటంటే చాలా సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ జరుగుతుంటాయి. అలాగే ఫెస్టివల్స్ టైంలో చాలా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయండి. ఆ టైంలో ఇక్కడ గురూజీ వచ్చి కూర్చొని చాలా ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తుంటారు, చాలా స్పీచెస్ అన్నీ ఇస్తుంటారు. చాలా బాగుంటుంది అనమాట. ఓవర్ నైట్ జరుగుతుంటాయి అవన్నీ కూడా. ఇక్కడ మంచి లైటింగ్ అది పెట్టి చాలా బాగా చేస్తారు. ఇప్పుడైతే ఏమీ లేవు కాబట్టి, అంత విశేషమైన రోజులు కాదు కాబట్టి ఇప్పుడు ఖాళీగా ఉంది, ఓపెన్గా ఉంది ప్లేస్ అంతా. అదే మనకి దసరా ఉత్సవాలు జరుగుతాయి కదా, నవరాత్రి ఉత్సవాలు ఇలా జరిగేటప్పుడు అయితే మీకు అసలు ఆ టైంలో చాలామంది సినీ స్టార్స్, పొలిటికల్ లీడర్స్ ఇలా చాలామంది వస్తారండి ఇక్కడికి. గురూజీ దగ్గర అందరూ వచ్చి ఇక్కడ చాలా స్పెండ్ చేస్తారు టైంని. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ అంతా కలిపి 65 acresలో ఉంటుందండి. అంతా చూడాలంటే అసలు మనము కాళ్ళనడకన తిరగలేమన్నమాట, కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. అందుకే వెళ్తే మనకి బస్సు సర్వీసులు కూడా ఉంటాయి. మనకి 11 నుంచి 12 గంటల వరకు ఒకసారి, మళ్ళీ 2 గంటల నుంచి 3 గంటల వరకు ఒకసారి 2 ట్రిప్పులు తీసుకెళ్తారు. మీరు టైంకి అంతగాని రెడీగా ఉంటే మొత్తం ఈ 65 acresలోని మీకు మొత్తం చూపించేస్తారనమాట. తీసుకెళ్ళి ఫ్రీ అనమాట, నో కాస్ట్, ఏమి మీరు పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ రిసెప్షన్ ఉంది. ఈ రిసెప్షన్ దగ్గరకు వచ్చారంటే కూడా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అన్నీ కూడా క్లియర్గా చెప్తారు.
ఇక్కడ చాలా రకాల కోర్సెస్ జరుగుతూ ఉంటాయి, ట్రైనింగ్ జరుగుతూ ఉంటుందండి. మీరు కావాలంటే సర్టిఫై అవ్వాలనుకుంటే యోగా, మెడిటేషన్ ఇలా చాలా ఉన్నాయి, సుదర్శన క్రియ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ కోర్సెస్. వీటికి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కూడా ఇక్కడ స్టే చేస్తూ ఇక్కడ ఉండి చేసుకోవచ్చు. అలాగే వాలంటీర్స్గా కూడా మీరు ఇక్కడ ఉండొచ్చు. దానికి ఏమేమి అవసరం, ఏమేమి మీకు ఎలిజిబిలిటీస్ ఉండాలి ఇవన్నీ కూడా వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారనమాట. మేమైతే ఇదివరకు చాలాసార్లు వచ్చినప్పుడు మొత్తం చుట్టేసాం అనమాట ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ మొత్తం ఏరియా అంతా. సో మేము ఇప్పుడు అక్కడంతా తిరగట్లేదు. మీరు తిరగాలి అనుకుంటే కనుక ఎప్పుడైనా ఇలా బస్సెస్ ఉన్నాయి కదా, ఇవి తిప్పుతాయి, మొత్తం తీసుకెళ్ళి మీకు తిప్పి చూపిస్తారు. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్స్ ఏంటి అంటే విశాలాక్షి మండపము, గురుపాదుకావనం, శ్రీ శ్రీ ఆయుర్వేద హాస్పిటల్, సుమేరు మంటపము, శ్రీ శ్రీ గురుకుల, అలాగే శ్రీ శ్రీ గోశాల, అన్నపూర్ణ డైనింగ్ హాల్, ఇలా అన్నీ చాలా అట్రాక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు ముఖ్యంగా మెయిన్ అట్రాక్షన్ ఏంటి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి ఈ ఆశ్రమానికి అంటే విశాలాక్షి మంటపం. విశాలాక్షి మంటపం అనేది, విశాలాక్షి అంటే గురూజీ గారి వారి అమ్మగారి పేరు అది. వాళ్ళ అమ్మగారి పేరు మీద ఇక్కడ విశాలాక్షి మంటపం అని వీళ్ళు ఆయన కట్టడం జరిగింది. మొత్తం ఈ విశాలాక్షి మంటపానికి గురూజీ గారే ప్లాన్ చేశారంట ఎలా కట్టాలి ఏంటని చెప్పేసి. ఇప్పుడైతే మనం అక్కడికి వచ్చేసాము. చూద్దాం పదండి విశాలాక్షి మండపం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అవుట్లుక్ చూద్దాం బయట నుంచి. ఇప్పుడు ఇదే దారిలోంచి మనం వెళ్తే విశాలాక్షి మండపం మనకి ఈ యాంగిల్లోంచి చూస్తారు కదా, ఇది ఎంత పెద్ద లోటస్లా ఉంది కదా. ఈ స్టేజ్ మీద నుంచి చూసామంటే మనకి లుక్ ఇంత చక్కగా కనిపిస్తుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఓపెన్ ప్లేస్లో 5 అంతస్తుల భవనాన్ని, ఇది ఎంత మెడిటేషన్ హాల్ ఇలా నిర్మించారనమాట. ఎంత బాగుంది చూడండి ఆ కట్టడం. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. 81 పిల్లర్స్ వేసి కట్టారు. నిజంగా లోపలికి వెళ్ళామంటే నిజంగా మనకు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మెడిటేషన్ చేసుకుంటారనమాట. లోపలందరూ కూర్చొని ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటారు. ఏమి డిస్టర్బెన్స్ ఉండదు. నిజంగా రోజువారీ లైఫ్ నుంచి ఇక్కడికి వచ్చి కావాలని వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఇక్కడ చూసారు కదా, వీళ్ళంతా కూడా ఇక్కడ కోర్సెస్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు అనమాట. ఈ విశాలాక్షి మండపం దగ్గర గురూజీ గారు చాలా మందికి ఇక్కడ కోర్సెస్ ట్రైనింగ్ అంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి గురూజీ గారే చేస్తూ ఉంటారు ఇవన్నీ. శ్రీశ్రీ గారే, రవిశంకర్ గురూజీ గారు. మనమైతే ఇప్పుడు విశాలాక్షి మండపం పైన వచ్చాము. ఈ పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆ దూరంగా ఫౌంటైన్ కూడా కనబడుతుంది చూడండి. అదంతా ఇది మొత్తం 65 ఏకర్స్లోని ఇదంతా చుట్టూతో ఉన్న సరౌండింగ్స్ అన్నీ కూడా ఈ ఆశ్రమానికి సంబంధించినవి అనమాట. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ. అలాగే మనకి మంచి ఏమన్నా పండగల టైం అప్పుడు కానీ, ఇక్కడ ఏదన్నా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ లైటింగ్తో చాలా అద్భుతంగా కనబడుతుందండి. నిజంగా ఒక దేవలోకంలోకి వచ్చామా అన్నంత ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఈరోజు మన దురదృష్టం లోపలికి ఎంట్రీ లేదు. ఎందుకంటే లోపల క్లాసెస్ తీసుకుంటున్నారన్నమాట స్టూడెంట్స్కి. సో అందువల్ల మనకి ఇన్సైడ్ మనకి ఎంట్రీ లేదని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. ఇది మాత్రం నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్. మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు చాలా సారీ. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం లోపల కూడా వీడియో తీసి మీకు చూపిస్తాను. అది చాలా బాగుంటుందండి. లోపల మాత్రం మనకి మెడిటేషన్ హాల్ చాలా బాగుంటుంది. మనకి ఇక్కడైతే చక్కగా కూలింగ్ వాటర్ అన్నీ పెట్టారు. హాట్ వాటర్, నార్మల్ డ్రింకింగ్ వాటర్ అన్నీ. చాలా ఎండగా ఉంది కదా, బాగా వాటర్ మాత్రం తాగాము అక్కడికి వచ్చి. ఇక కింద ఉన్న వాళ్ళంతా కూడా ఆ లోపలికి వెళ్తున్నది ఏంటంటే వీళ్ళందరూ సంథింగ్ ఒక కోర్స్లో జాయిన్ అయ్యారనమాట. వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. బ్లైండ్ ఫోల్డ్ అంతా వేసుకొని లోపలికి వెళ్తున్నారు. వాళ్ళేమీ దివ్యాంగులు కాదండి, అదొక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట వాళ్ళకి. సో ఇప్పుడైతే మనం అన్నపూర్ణ డైనింగ్ హాల్కి వచ్చాము. ఇది నిత్యం మీకు అక్కడ ఏంటంటే ఎవ్రీడే ఫుడ్ వీళ్ళు అందరికీ ప్రొవైడ్ చేస్తారండి. విజిటర్స్ అందరికీ కూడా, ఎంతమంది విజిటర్స్ వస్తే అంతమందికి కూడా మనకి ఫ్రీ మీల్స్ అన్నమాట. ఇక్కడ ఈ ప్రసాదం తినడానికి నిజంగా చాలా అదృష్టం ఉండాలి. ఎవ్రీడే వాళ్ళు ప్రొవైడ్ చేయడం నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు. ఇలాగ మనం ఇదంతా చూడేసారు కదా, ఇదంతా అన్నపూర్ణ డైనింగ్ హాల్ చాలా బాగుంటుంది. ఈ ఎండ ఎక్కువగా ఉంది అందుకని చెప్పేసి ఇక్కడ ముడి పెట్టేసుకొని గొడుగు వేసుకొని వెళ్తున్నాము. చాలా ఎండగా ఉంది. చెప్పులు బయట ఇప్పేయాలి, చెప్పులతో వెళ్ళకూడదు. చెప్పులు మాత్రం బయట ఇప్పేసి లోపలికి వెళ్ళాలి. అందరూ ఇక్కడ వెళ్తున్న వాళ్ళందరూ కూడా భోజనాలకే వెళ్తున్నారు. మనకి ఇక్కడ ఫుట్వేర్ అంతా బయట వదిలేసి లోపలికి వెళ్ళి
ప్రసాదం తినేసి వచ్చేద్దాం రండి. భోజనం ఏమేమి ఉన్నాయి ఈరోజు భోజనానికి, ఏం పెట్టారో ఏంటో చూద్దాం. ఎప్పుడు ఇక్కడ సాత్విక్ ఫుడ్డే ఉంటుందండి, కానీ చాలా బాగుంటుంది. చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. ఎంతమంది వస్తారంటే అసలు హాల్ అంతా ఒకసారి నిండిపోద్ది. వీళ్ళ హాల్ నిండలేదు కానీ మొత్తం మనకి జనాలతో నిండిపోయి ఉంటుంది ఒకసారి హాల్. కానీ అంతమందికి కూడా కూర్చోడానికి ఏమి ఇబ్బంది ఉండదు. అందరూ చక్కగా కూర్చొని భోజనం చేయొచ్చు. డైనింగ్ హాల్ కూడా చాలా పెద్దది. చూసారు కదా, అందరూ తింటున్నారు భోజనాలు. ఈ కుర్చీలు భలే ఉన్నాయి, ఎవరు లాగి పట్టుకెళ్లాల్సిన అవసరం లేదనమాట. ఎవరు పట్టుకెళ్ళిపోకుండా ఏంటి అటు ఇటు జరిపేసుకోకుండా అక్కడ స్టాండర్డ్గా ఉంటాయన్నమాట. అవి ఎలాగంటే అటాచ్ చేస్తారు దానికి. మనం కావాలంటే ఇలా తీసి పెట్టుకోవచ్చు, లేదంటే లోపలికి మడిచేయచ్చు అనమాట. అలా ఉన్నాయి, బాగున్నాయి. నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. లేకపోతే ఈ చిన్నపిల్లలు వాళ్ళు ఏం చేస్తారంటే అటు ఇటు తోసేస్తుంటారు కదా, క్లమ్జీగా అయిపోద్ది లోపలంతా వెళ్ళబడితే అలా లాగేస్తే. ఇప్పుడు ఏంటంటే చక్కగా అక్కడే కూర్చొని బాగుంది, పద్ధతి బాగుంది. ఇదేదో పాప చిన్నపిల్లలతో కూడా వచ్చారు, వాళ్ళని ఎత్తుకొని తిరుగుతున్నారు. భోజనాలకి క్యూలో చక్కగా ఒకరు వెళ్తున్నారు. ప్లేట్లు చూసారు కదా ఎంత నీట్గా పేర్చారో. ఈ ప్లేట్లన్నీ ఏంటంటే స్టెరిలైజ్ చేస్తారండి. ఈ తర్వాత చూపిస్తాను. మనం అసలు ఏం కడిగే పని లేదు, వేస్ట్ తీసేసి మనం డస్ట్బిన్లో వేసేసి ప్లేట్ వాళ్ళకి ఇచ్చేస్తే చాలు. అవి వాటర్లో పడేసి క్లీన్ చేసి మళ్ళీ అన్నిటిని కూడా నీట్గా కడిగి సోప్ వేసి అంతా కడిగి మళ్ళీ స్టెరిలైజ్ చేస్తారనమాట హాట్ వాటర్ తోటి. చాలా క్లీన్లీనెస్, అలాగే మనకేంటంటే చాలా హైజీన్గా ఇస్తారనమాట. ఇగో నా ఫుడ్ అయితే కంచంలో వేయించుకున్నాను. అన్నము, బాగా కాయగూరలు వేసిన సాంబారు, మళ్ళీ బూందీ, పొంగల్, ఇంకేంటంటే మజ్జిగ ఇచ్చారు. ఇది లంచ్కి అన్నమాట. ఒక్కోసారి మనకి రోటీ ఇస్తారు, రాజ్మా కర్రీ ఇస్తారు, ఇంకా చాలా ఇస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. ప్రత్యేకమైన రోజుల్లో అయితే ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఇస్తారు. ఆ బాబు చూడండి ఎంత బాగా తింటున్నాడో. వాడు అసలు ఒక్క మిత కింద వేయకుండా అంత చక్కగా డిసిప్లిన్గా తింటున్నాడు. ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్నగారిని మెచ్చుకోవాలి, బాబుకి ఎంత మంచి అలవాట్లు నేర్పినందుకు. చక్కగా తింటున్నాడు, ముచ్చటేసింది. ఇంకా మా వారు నేనైతే ఒక మంచి ప్లేస్ చూసుకొని కూర్చుని పోయాము. చాలా ఆకలి వేస్తుంది అనమాట, బాగా ఆకలితో వచ్చాము. వచ్చినందుకు మంచి ఫుడ్ దొరికింది. చక్క మజ్జిగ కూడా ఇచ్చారు లాస్ట్లో తాగడానికి. ముక్కలు బాగా ఇన్ని వెజిటబుల్స్ ముక్కలు వేసి చేశారండి. సాంబారు అబ్బా ఎంత బాగుందో, అసలు గుమ్మలు ఆడుతుందనమాట. మనకి ఎన్నిసార్లు కావాలన్నా అక్కడికి వెళ్ళి వేయించుకోవచ్చండి. ఏం కావాలంటే అది ఒక్కసారి పెట్టారు కదా అని కాదు. ఇక మా భోజనం అయిపోయింది కదా, ఇప్పుడు క్లీనింగ్కి ఇచ్చేయాలి మన ప్లేట్లు. ఇక్కడ ఫుల్ డస్ట్బిన్లో మనం మొత్తం మన చేతితో మొత్తం అంతా అందులో ఏం వేస్ట్ ఉంటే తీసేసి పడిచేయాలి. ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకుండా మనకి ఎంత కావాలో అంత పెట్టించుకుంటే మంచిది. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, వేస్ట్ చేయకూడదు, అనవసరం డస్ట్బిన్లో పోయకూడదు. నేనైతే పెట్టుకున్నది అంత శుభ్రంగా తినేస్తాము, ఊర్చేసాం ప్లేట్లో అంతని. ఇక గ్లాసులు ఇలాగ ఇంట్లో పడేస్తే అవి లోపలికి వెళ్ళిపోతాయి వాటర్లోకి. ఇక్కడ ఇలాగ వీటి కౌంటర్లోంచి ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా అక్కడ క్లీన్ చేసి 3 చూసారా వాటర్, ఆ 3లోంచి కడిగి తీసేసి తర్వాత క్లీన్ చేస్తారు. మనం ఇక్కడ ఏంటంటే చేతులు కడిగేసుకుని బయటకు వెళ్ళిపోవాలి. ఇక చూసారు కదా, ఇక ఎలా కడుగుతారో ఎలా క్లీన్ చేస్తున్నారో ఇవన్నీ చూసారు కదా. స్టెరిలైజ్ చేస్తారు, లోపల తోసి అవి ఆ మిషన్లోకి వెళ్ళిపోతుంది. మేము అన్నీ చేసుకుని బయటకు వచ్చేసరికేమో చల్లబడిపోయి చక్క వర్షం పడుతుంది. ఇందాక బాబోయ్ ఎంత ఎండ తెలుసా అండి. గొడుగులు వేసుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు కూడా గొడుగు వేసుకొని వెళ్ళాలి, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. ఈ వర్షం పడడం వల్ల మా ఆయన నేను చక్క గొడుగు వేసుకొని పక్కన నడుచుకెళ్తున్నాం అనమాట. ఇప్పుడు చెప్పులు వేసుకొని బయటకు వెళ్ళిపోదాం. ఇక్కడ చిన్న షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, అది కూడా చూసేసుకుని వెళ్ళిపోదాం. ఏమేమి అమ్ముతారు ఇక్కడ లోపల అని చెప్పి. దగ్గర కూడా ఒక చిన్న బిజినెస్ కార్నర్ ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే సేమ్. రేట్లు మాత్రం అద్దరిపోయి లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి అని చెప్పి వెళ్ళాము. ఏదన్నా కొనుక్కోవడానికి మనకేమైనా అందుబాటులో ఉందా అని. కానీ అన్నీ కూడా ఆకాశానికి అందుకుంటున్నాయి రేట్లు, చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అని చెప్పేసి అన్నీ అలా చూసేసి పెట్టేసి ఒక విండో షాపింగ్ చేసేసి వస్తాం అనమాట బయటికి. విండో షాపింగ్ కూడా తెలుసు కదా, అలా కిటికీలోని చూసుకుంటూ వచ్చేస్తాం అనమాట, ఏం కొనకుండా. మా ఆయన అయితే ఎంతసేపు నా పక్కనే నిలబడి గొడుగులో నడుచుకుంటూ వచ్చారు. ఇక్కడ మాత్రం గొడుగు పట్టుకుని బయట నిలబడిపోయారు, నువ్వు వెళ్ళి చూసుకొని రా అని చెప్పి. ఆడవాళ్ళ షాపింగ్ అనేసరికి ఇలా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, అందుకే ఎందుకు వచ్చిందని చెప్పి బయట వదిలేసి వచ్చాను అనమాట. కొంచెం ప్రశాంతంగా కాసేపు చూసుకొని వెళ్ళొచ్చు, ఏం కొనకపోయినా అని చెప్పి. అన్నీ బాగున్నాయి, చూడడానికి చాలా బాగున్నాయి. చూసుకొని రానికి కదా ఏం డబ్బులు తీసుకోలేదు. అన్నీ చుట్టేసి బయటకు వచ్చేసాను. ఇక్కడ అన్ని ట్రెడిషనల్ సంబంధించిన బట్టలే ఉన్నాయి. మొత్తం ఎక్కడ చూసినా అవే, పిల్లలవి పెద్దవాళ్ళవి అందరూ ఉన్నాయి. మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ ఉన్నాయి అనమాట. అన్ని కుర్తాలు, పైజామాలు, దసరా టైంలో వేసుకుంటారు కదా కోలాటం డ్రెస్సులు, అవి అలాంటివి అన్నీ ఉన్నాయి.
కానీ చూడడానికి మామూలుగా ఉన్నాయి, చాలా సింపుల్గా కనబడుతున్నాయి. రేట్లు మాత్రం సింపుల్గా లేవు. అర్జెంటుగా నుంచి బయటకు వెళ్ళిపోదాం. వీళ్ళు ఏంటంటే మెడిసిన్స్ చాలా బాగుంటాయి, మెడిసిన్ చాలా బాగా దొరుకుతాయి వీళ్ళ దగ్గర. మనకి అన్ని ఆయుర్వేదం ఎక్కువ వాడేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్యూర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ దొరుకుతుంది ఈ ఆశ్రమంలోని. శ్రీ ఆయుర్వేద హాస్పిటల్ కూడా ఉంది వీళ్ళది, శ్రీ గురూజీ గారి పేరు మీద. అలాగే ఇక్కడ కావాలంటే ట్రీట్మెంట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. అంటే క్రానిక్ డిసీజెస్ ఉంటాయి కదా, చాలామందికి చాలా సంవత్సరాలుగా తగ్గలేని వ్యాధులు ఉంటాయి కదా, అలాంటివన్నిటికీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్స్ బాగా ఇస్తారు. అంటే ఇక్కడ స్టే చేసి ఉండి ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళ మెడిసిన్ అంతా కూడా ఏం కావాలన్నా ఇక్కడ వీళ్ళ హాస్పిటల్స్తో దొరుకుతాయి. వీళ్ళ ఫార్మసీ ఉంది ఇక్కడ, పెద్ద ఫార్మసీ, అక్కడ అన్ని మెడిసిన్స్ దొరుకుతాయి. ఇక్కడ చూసారు కదా మీకు ఏమేమి ఇక్కడ ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అంతా ఈ బోర్డు మీద రాసింది. ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అనేది అంతా కూడా ఇక్కడ మనకి బోర్డు మీద ఉంది కదా, ఈ బోర్డు మీద కావాలంటే ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదండి ఈరోజు మా ఆశ్రమం టూర్ అయిపోయింది, ముగించేసాము. ఇందాక చూడండి కార్లు అక్కడక్కడ ఉన్నాయా, ఇప్పుడు మొత్తం ఫుల్ కంప్లీట్ నిండిపోయింది. మొత్తం చుట్టూతో నిండిపిస్తారనమాట, అందరూ వచ్చేసారు మొత్తం అందరూ. వీకెండ్ కదా అందరూ వస్తారు ఆశ్రమానికి. ఇదండి మా ఆశ్రమం టూరు. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.